హెచ్సియు స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం న్యాయబద్ధమైంది. ఈ న్యాయబద్ధమైన పోరాటాన్ని న్యాయబద్ధమైన పద్ధతుల్లో, ప్రజాతంత్ర పద్ధతుల్లో చర్చించి పరిష్కరించవలసినటువంటి ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా యూనివర్సిటీ విద్యార్థుల మీద భాషవిక దాడికి పూనుకున్నది. పైగా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా అమ్మాయిలను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది. ఈ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని సిపిఎం వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. అంతేకాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలు కూడా తప్పుడు వాదనలు. సాక్షాత్తు శాసనసభ నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు కూడా వాస్తవం కాదు అని యూనివర్సిటీ అధికారులు రాతపూర్వకంగానే చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఆ భూమిని యూనివర్సిటీ అధికారుల సమక్షంలో సర్వే చేశామని రెవెన్యూ అధికారులు రాతపూర్వకంగా ప్రకటించారు. శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. యూనివర్సిటీ అధికారులు కేవలం ఫీల్డ్ విజిట్ చేశాం తప్ప సర్వే చేయలేదు, అది అవాస్తవం అని చెప్పేసి యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. భూమి వదులుకోవడానికి యూనివర్సిటీ అధికారులు కూడా అంగీకరించారు అని ప్రభుత్వం చెప్తున్నది. ఇది అబద్ధం, మేము ఎక్కడా అంగీకరించలేదు, మా అకాడమిక్ కౌన్సిల్ కూడా ఇంతవరకు ఆమోదించలేదు అని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. మరి ఒకవైపు యూనివర్సిటీ అధికారుల మాటలకు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు పొంతన లేకుండా ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దొందుడుకుగా, మొండిగా ముందుకు పోవడం అనేది సరైనది కాదు, విజ్ఞత అనిపించుకోదు. పైగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజునే చెప్పారు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన 7వ గ్యారెంటీ అన్నారు. మరి ఇప్పుడు యూనివర్సిటీలలో ఇలాంటి నిర్బంధాన్ని ప్రయోగించడం 7వ గ్యారెంటీ అవుతుందా? అదే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవుతుందా? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తక్షణం ఈ నిర్బంధాన్ని విరమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 400 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయించిన స్థలంలో ఉన్నదా, బయట ఉన్నదా అనే వివాదం కూడా ముందుకొచ్చింది. శాసనసభలో ముఖ్యమంత్రి స్పష్టంగా ఆ 400 ఎకరాలు హెచ్సియుకు సంబంధం లేదు అంటున్నారు. కానీ యూనివర్సిటీ అధికారులు సర్వేనే చేయలేదు కాబట్టి హెచ్సియుకు సంబంధం లేదని ఎట్లా చెప్తారు అని యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. ఇదొక భాగం. నిన్న బుల్డోజర్లు వచ్చింది ఎక్కడికి? ఆ 400 ఎకరాల్లోకి కూడా కాదు, హెచ్సియు ఈస్ట్ క్యాంపస్లోకి, తూర్పు క్యాంపస్లోకి బహిరంగంగా బుల్డోజర్లతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వచ్చిన బుల్డోజర్లు హెచ్సియు ఈస్ట్ క్యాంపస్ నుంచి చదును చేయడం ప్రారంభించింది. దీన్ని ఏమనాలి? ఒకటి, 400 ఎకరాలు అనేది వివాదంగా ఉంది. ఆ 400 ఎకరాల స్థలానికి అవతల ఇప్పటికే పనిచేస్తున్న యూనివర్సిటీ ఈస్ట్ క్యాంపస్ లోకి బుల్డోజర్లు రావడం మరొక తప్పిదం. ఇంత నేకెడ్గా, ఇంత దొందుడుకుగా ప్రభుత్వం వ్యవహరించడం అనేది తీవ్రమైనటువంటి విషయం. అందుకని విద్యను అభివృద్ధి చేయాల్సినటువంటి సమయం, యూనివర్సిటీలకు కేటాయించిన స్థలాన్ని విద్య అభివృద్ధికే వెచ్చించాల్సినటువంటి సమయం. ఇలాంటి సమయంలో యూనివర్సిటీ భూములను అమ్ముకుని సొమ్ము చేసుకుందామనేటువంటి ప్రభుత్వ వైఖరి అత్యంత బాధ్యతారహితమైనటువంటి వైఖరి అని సిపిఎం భావిస్తూ ఉంది. అందుకే తక్షణం కేసులు బనాయించినటువంటి, రిమాండ్ చేసినటువంటి విద్యార్థులను విడుదల చేయాలి, కేసులు ఉపసంహరించుకోవాలి. ఆ 400 ఎకరాలు హరాజు పెట్టేటువంటి ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలి. అట్లనే యూనివర్సిటీతో ఉన్నటువంటి విభేదాలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకుని యూనివర్సిటీ యూనియన్తో కూడా చర్చలు జరిపి కామన్ అండర్స్టాండింగ్కు రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థి సంఘం ఆమోదం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థి సంఘం ఎలక్ట్ అయినటువంటి సంఘం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికైనటువంటి ప్రజాతంత్ర పద్ధతుల్లో ఎన్నికైనటువంటి సంఘం విద్యార్థి సంఘం. అందుకని ఆ సంఘం అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా ఈ పద్ధతుల్లో దొందుడుకుగా పోవడానికి వీల్లేదు. అందుకే సిపిఎం రేపు సెంట్రల్ యూనివర్సిటీ ముందే ధర్నాకు కోరుకున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా ఖచ్చితంగా చేసిన తప్పు నుంచి వెనకడుగు వేయాలి, సరిదిద్దుకోవాలి. భవిష్యత్తులో సెంట్రల్ యూనివర్సిటీ భూములను ముట్టుకోవద్దని చెప్పేసి